హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపా కిచెన్. ఈరోజు మనము సింపుల్గా బఠానీ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను బియ్యము ఇలా కడిగి నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఆల్రెడీ వేడి అయిందండి కుక్కరు. నెయ్యి, మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. బిర్యానీ దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 4, అల్లం తెల్లగడ్డ పేస్టు 1 స్పూను, పచ్చి బఠానీ. మీ దగ్గర పచ్చి బఠానీ లేదంటే ఎండు అయినా 2 అవర్స్ ముందుగా నానబెట్టుకుంటే పచ్చిగా ఉంటాయి టేస్ట్. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకునేస్తాము. ఉప్పు తగినంత, తగినన్ని వాటరు. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను, 6 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. టూ విజిల్స్ వస్తే సరిపోతుంది. నా ఛానల్లో ఆల్రెడీ లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా చేశానండి, చూడండి ఒకసారి. కొత్తిమీర అండి కొద్దిగా, సారీ అప్పుడే మర్చిపోయాను, అందుకే తిరిగి మళ్ళీ వేస్తున్నాను అనమాట. అంతే అండి, సింపుల్గా బఠానీ పులావ్ రెడీ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లోకి తీసుకునేస్తాము. ఇంతే అండి, సింపుల్గా బఠానీ పులావ్ రెడీ అయిపోయింది. రైతాతో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.